శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థుల భాగస్వామ్యంతో విజయవంతంగా జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు. రోడ్డు భద్రత పాటించడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత. సృజనాత్మకత కార్యక్రమాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం. ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ వై మేఘా స్వరూప్. కాతేరు గ్రామంలో 1,60,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి. తిరుమల ప్రసాదానికి ఘోర అపచారం. పవిత్ర తిరుమల ప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్ రామ్ ఆవేదన. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలను క్రమశిక్షణగా పాటించడం సామాజిక బాధ్యత అని ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ వై మేఘా స్వరూప్ తెలిపారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని శనివారం కలెక్టరేట్లో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ వై మేఘా స్వరూప్ మాట్లాడుతూ డిగ్రీ విద్యార్థుల నుంచి ప్రాథమిక స్థాయి విద్యార్థుల వరకు రోడ్ సేఫ్టీ మాసోత్సవాల్లో భాగస్వామ్యం కావడం అభినందనీయమని అన్నారు. రహదారులు వాహన ప్రయాణాల విషయంలో కొంత నిర్లక్ష్యం కనిపిస్తుందని, మానవ తప్పిదాలు, సాంకేతిక లోపాలు, రహదారి నిర్వహణ లోపాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్ మీ చేతుల్లోనే ఉందని, మీరు సమాజానికి ఆదర్శంగా నిలవాలని అన్నారు. వ్యాస రచన, వక్తృత్వం, చిత్రలేఖనం, వీడియోగ్రఫీ, షార్ట్ ఫిలిం, యానిమేషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వంటి అంశాల్లో విద్యార్థులు సృజనాత్మకతను ప్రదర్శించి రహదారి భద్రతపై సమాజానికి స్పష్టమైన సందేశం ఇచ్చారని తెలిపారు. రవాణా శాఖ అధికారి ఆర్ సురేష్ మాట్లాడుతూ జనవరి 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు వివిధ అవగాహన కార్యక్రమాలు రూపొందించి క్షేత్రస్థాయిలో అమలు చేశామని అన్నారు. ప్రజల్లో రహదారి భద్రతపై చైతన్యం కలిగించేలా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఆదిత్య డిగ్రీ కళాశాల ఎన్సీసీ విద్యార్థులతో ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాలు కూడా చేపట్టినట్లు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా రాజమహేంద్రవరం ఆదిత్య డిగ్రీ కళాశాల, దేవరపల్లి భాష్యం స్కూల్, అఖాడ్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, లారెల్ హై స్కూల్ విద్యార్థులు ఉత్సాహంగా చురుకుగా పాల్గొన్నారని జిల్లా రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ సంపత్ కుమార్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రామ్ నారాయణ్, సహాయ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జి ప్రణీత్ కుమార్, బి ఉమా మహేశ్వరరావు, కె చైతన్య సుమ, ఎస్పి గంగిరెడ్డి, డైరెక్టర్ ఆదిత్య ఎస్పి గంగిరెడ్డి, ఇతర కళాశాల ప్రిన్సిపల్లు సిహెచ్ ఫణికుమార్, ఎం చంద్రశేఖర్, కెవి శ్రీరామ్, ఎఫ్ఎస్ఎస్ సభ్యులు కె సుధాకర్ పట్నాయక్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ బి రామకృష్ణ, ప్రోగ్రామ్ ఆఫీసర్ బి కిరణ్, రవాణా శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రాజమహేంద్రవరం రూరల్ కాతేరు గ్రామంలో 1,60,00,000 రూపాయలతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శనివారం ప్రారంభించారు. కాతేరు గోదావరి స్నానఘట్టాన్ని కూడా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టామని వెల్లడించారు. టీడీపీ సీనియర్ నాయకులు గంగిన హనుమంతరావు, నున్న కృష్ణ, గంగిన నాని ఆధ్వర్యంలో కాతేరు పంచాయతీ కార్యాలయం సీసీ రోడ్ల శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఎమ్మెల్యే గోరంట్లతో పాటు రుడా చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి తదితరులు కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ 9 కోట్ల రూపాయల నిధులను రుడా ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయించారని, మరొక 10 కోట్లు కావాలని అడిగామని తెలిపారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. రుడా చైర్మన్ బొడ్డు మాట్లాడుతూ రుడా ద్వారా అన్ని గ్రామాల అభివృద్ధికి నిధులు ప్రాధాన్యతా క్రమంలో అందజేసి సహకరిస్తున్నామని అన్నారు. కార్పొరేషన్ల డైరెక్టర్లు గంగిన జాహ్నవి, పండూరి అప్పారావు, మద్దామణి, యానాపు యేసు, ఎంపీడీఓ సునీల్ ఆర్మ్స్ట్రాంగ్, పంచాయతీ కార్యదర్శి పెరుగు రాధాకృష్ణ, టీడీపీ నాయకులు వాసిరెడ్డి బాబీ, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. కాతేరు గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించుకుంటున్నాం. శంకుస్థాపన ప్రారంభించుకుంటున్నాం. 80 లక్షల రూపాయలతో విశాఖ విస్కోస్ వాళ్ళు ఇచ్చిన సహాయంతో ఒక 40 లక్షలతో ప్రధానమైన డ్రైను, కొన్ని రహదారులు వేసుకుంటున్నాం. అలాగే నాబార్డు నిధులతో ఇవాళ బాతింగ్ ఘాట్కి వెళ్ళే రోడ్డు ఏదైతే అధ్వానంగా ఉండేది, ఇవాళ ఇక్కడ రాబోయే రోజుల్లో ఇది ప్రాముఖ్యత చెందబోతుంది. ఘాట్లు కూడా కట్టబోతున్నాం. దీనికి ఒక 70 లక్షల రూపాయలతో ఇవాళ చక్కటి సిమెంట్ రోడ్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ అనేక ఎత్తిపోతల పథకాలు కూడా ఉన్నాయి. దానికి కూడా రహదారి అనుసంధానం ఏర్పడుతుంది. ఎందుకంటే ఏదైనా ప్రధానమైన సమస్య వచ్చినప్పుడు రిపేర్లు చేయాలన్నా కూడా వాహనాలు వెళ్ళని పరిస్థితిలో ఈ రహదారి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే మత్స్య కార్మికులు ఉన్నారు అక్కడ. రేపు రాబోయేలో ఘాట్లు కట్టబోతున్నాం. వాళ్ళకు కూడా అవసరమైతే పునరావాసం చేసి రోడ్డుని క్లారిటీ చేయాలి. వీఐపీ ఘాట్లు కూడా ఇక్కడే రాబోతున్నాయి. 2 ప్రధానమైన ఘాట్లు, పెద్ద 1 కిలోమీటర్ పొడవున్న ఘాటు కానీ వీఐపీ ఘాటు కానీ ఇక్కడే రాబోతుంది. దాన్ని కూడా అనుసంధానం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. అభివృద్ధిలో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాం. అనేక నిధుల కొరత ఉన్నా కూడా వివిధ గ్రాంట్ల నుంచి తెచ్చి కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇవాళ మా చైర్మన్ గారు వచ్చారు, రుడా చైర్మన్ గారు. ఇప్పటికే 9 కోట్ల రూపాయలు విడుదల చేశారు. మరో 10 కోట్ల రూపాయలు కూడా విడుదలైతే ప్రధానమైన డ్రైనేజ్ వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉంటున్నాయి. అవుట్లెట్లు లేని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతూ ఉన్నాం. అందుకని ఎక్కువ డ్రైనేజీకి ఇచ్చి ప్రపోజల్ చేసాం. కొన్ని రోడ్లు చాలా వరకు అయిపోతున్నాయి. డ్రైన్లు అనుసంధానం చేయడమే కాదు, రాబోయే రోజుల్లో జల మిషన్ ద్వారా ఇంటింటికి గోదావరి నీళ్లు ఏర్పడి, ముఖ్యంగా కాతేరు, కొంతమూరులో నీటి సమస్య ఉంది. దాన్ని కూడా పరిష్కారం చేయడం 1 సంవత్సరం లోపల కంప్లీట్ చేసి ఇంటింటికి గోదావరి నీరు ఇచ్చేందుకు జల మిషన్లో పెడుతున్నాం. దానికి కూడా అందరూ సహకారం కావాలని కోరుకుంటూ అధికారులు ఎవరైతే సమన్వయంగా పనిచేస్తారో అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. నాయకులు ఇవాళ ఎన్డీఏ కూటమి అభివృద్ధిలో దూసుకుపోతుంది. అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇవాళ 31వ తారీఖే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం 65 లక్షల మందికి 31వ తారీఖునే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం. 24 రకాల పెన్షన్లు 4 స్టేజీలుగా ఇస్తున్నాం. 4,000, 6,000, 10,000, 15,000 రూపాయల చొప్పున. ఏ ప్రభుత్వం చేయని విధంగా భారతదేశంలో మొట్టమొదటిసారి ఇంత భారీ సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దానికి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మోడీ గారి సారథ్యంలో ఎన్డీఏ కూటమి అద్భుతంగా పనిచేస్తున్నారు. సవినయంగా మనవి చేస్తున్నాం. ఈ రోజున కాతేరు గ్రామంలో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి బుచ్చయ్య చౌదరి గారి ఆధ్వర్యంలో ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. అదే ఇక్కడ రుడా పరిధిలో మీరు చూసినట్లయితే అత్యధికంగా పురోగతి చెందుతున్నటువంటి ప్రాంతం ఇక్కడ మన రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో. అంటే గతంలో ఇక్కడ వచ్చినటువంటి ఆదాయం నిష్పత్తిలో మనకి ఇక్కడ ఫండ్స్ అయితే మన నియోజకవర్గానికి ఇవ్వలేదు. సో అది గుర్తించి అత్యధికంగా ఇప్పుడు ఏదైతే పాత ప్రభుత్వంలో ఫండ్స్ ఇవ్వలేదో అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు రూరల్ నియోజకవర్గానికి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించి మొన్నే మొదటి విడతగా 9 కోట్ల వరకు ఇక్కడ ఫండ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో మీరు చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాలకు ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థ కానివ్వండి, అలాగే గ్రామ వ్యవస్థ కానివ్వండి, పూర్తిగా నిర్వీర్యం అయిపోయినటువంటి వైన మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఈ గ్రామ వ్యవస్థ ఏదైతే ఉందో, అలాగే మనకి రూరల్లో ఉన్నటువంటి అభివృద్ధి పనులు, ముఖ్యంగా డ్రైన్స్ కానివ్వండి, అలాగే రోడ్స్ కానివ్వండి, వీటికి ప్రాధాన్యం ఇస్తూ అత్యధిక ఫండ్స్ అయితే ఇక్కడ కేటాయించడం జరుగుతుంది. అదే ఆ క్రమంలోనే ఇవాళ ఇక్కడ ఈ అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం. పవిత్ర తిరుమల ప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రం ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి సిటీ దానవాయిపేట టీటీడీ కళ్యాణ మండపంలోని ఆలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి
రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో పాప పరిహార పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక భారీ కుట్ర పూర్తిగా బద్దలయ్యింది. నిజం గెలిచింది, అబద్ధం ఓడిపోయిందన్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వేదికగా చేసుకొని స్వామివారి ప్రసాదాన్ని ఆయుధంగా మార్చిన నాటకం పూర్తిగా భగ్నమైంది. రాజకీయ స్వార్థం కోసం కోట్లాది భక్తుల మనోభావాలతో ఆడుకున్నాడు. ఈ దుర్మార్గపు కుట్రను తిరుమల వెంకన్న స్వామి కూల్చేశారని అన్నారు. ఈ రోజు టీటీడీ కళ్యాణ మండపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఘోర అపచారం కారణంగా రాష్ట్రానికి, ప్రజలకు ఎలాంటి నష్టం, కష్టం రాకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ పాప పరిహార పూజలు చేశామని భరత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి సిటీ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, ప్రజలు పాల్గొన్నారు. దేవుళ్ళ పైన రాజకీయం చంద్రబాబు కల్తీ రాజకీయం చంద్రబాబు కల్తీ రాజకీయం లడ్డూల పైన దుష్ప్రచారం చెప్పాలి. చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వము, పవన్ కళ్యాణ్ గారు, ఆయన సుపుత్రుడు లోకేష్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా దేవుడి పైన కుటిల రాజకీయాలు చేసి స్వార్థ రాజకీయాలతో లబ్ధి పొందే కార్యక్రమము, సాక్షాత్తు కలియుగ వైకుంఠుడిని కూడా రాజకీయాల్లోకి లాక్కొచ్చిన దుర్మార్గ ప్రభుత్వము ఈ తెలుగుదేశం ప్రభుత్వం. ఇవాళ సాక్షాత్తు ఎంతో వైభవము, కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన తిరుపతి లడ్డూ పైన ఏ రకంగా జంతువుల కొవ్వుతో ఆ యొక్క లడ్డూని తయారు చేశారని పెద్ద అబాండాలు వేసిన దుర్మార్గపు ప్రభుత్వము ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇవాళ సిట్ అధికారులు, ఎన్డీడీబీ, ఇంకొక 2 ప్రభుత్వ సంస్థ ల్యాబొరేటరీస్లో 4 శాంపిల్స్ చేయిస్తే ఆ 4 శాంపిల్స్లో ఏ రకమైన నో ట్రేసెస్ ఆఫ్ యానిమల్ ఫ్యాట్స్ అని క్లియర్గా మెన్షన్ చేస్తే, మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏ ఆధారాలతో దుర్మార్గంగా తిరుపతి లడ్డూల్లో జంతువుల కొవ్వుతో బీఫ్ ఫ్యాట్, పిగ్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ అని చెప్పి మెన్షన్ చేసిన దుర్మార్గ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మరి దాన్ని సన్నాయి నొక్కులు నొక్కుతూ వాళ్ళకు అనుకూల మీడియాలో ఈ సంవత్సరంన్నర కాలంలో ఎంత దుర్మార్గంగా దుష్ప్రచారం చేశారో మనందరం కూడా చూసాం. ఇవాళ మేము ఒకటే అంశం చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు బేషరతుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ లోకానికి ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలి. పాయింట్ నెంబర్ 1. రెండోది, మీరు తిరుమల తిరుపతి దేవస్థానము 3 ఫ్లైట్లు వెళ్తారో, అందరూ కట్టుకుని ఒక ఫ్లైట్లో వెళ్తారో, వెళ్ళండి, అక్కడ 7 కొండలు ఎక్కండి. ఎక్కిన తర్వాత నేలపైన ముక్కుని రాసి 3 ప్రెస్ మీట్ పెట్టి మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఎందుకంటే సంవత్సరన్నర కాలంలో ప్రజలందరూ కూడా చాలా అయోమయానికి గురయ్యారు. ఏంటి నిజంగా అందులో జంతువుల కొవ్వు ఉందా అని చెప్పేసి ఆందోళన చెందిన సందర్భం. మరి ఇవాళ సిబిఐ అదేవిధంగా సిట్ సంయుక్తంగా దీన్ని దర్యాప్తు చేసి 470 పేజీలతో ఆనరబుల్ నెల్లూరు కోర్టులో వాళ్ళు ప్రజెంట్ చేశారు ఛార్జ్షీట్ని.
మరి ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, ఇప్పుడు దాకా ఎందుకు స్పందించలేదని అడుగుతా ఉన్నాం. ఎంత అహంకారంతో మీరు ఈ సంవత్సరన్నర కాలంలో ఇష్టం వచ్చిన దుర్మార్గ ప్రచారం చేశారు. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే, మనము కింద నుంచి పైదాకా మనమే ప్రభుత్వంలో ఉన్నాం కదా, మేము ఏం చెప్తే అది చెల్లుతుంది అని దేవుణ్ణి సైతం రాజకీయాల్లోకి తీసుకొచ్చిన దుర్మార్గులు ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, ఈ ముగ్గురు కూడా ఉన్నారు. దీన్ని బీజేపీ పెద్దలు కూడా మీరు బయటకు వచ్చి, ఎవరైతే హిందూ సమాజంలో ఉన్న పెద్దలందరూ కూడా బయటకు వచ్చి, బజరంగ్ దళ్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ మీరు ఇప్పటిదాకా ఎందుకు స్పందించలేదని అడుగుతా ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు దేశానికి ప్రధానిగా రాహుల్ గాంధీని, రాష్ట్రానికి వైఎస్ షర్మిలారెడ్డిని ముఖ్యమంత్రిగా చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్రెడ్డి వెల్లడించారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ, రాజమండ్రి పార్లమెంట్తో పాటు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. త్వరలోనే అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తామని, ఘర్ వాపస్ ఆవో నినాదంతో గతంలో పార్టీలో పనిచేసిన వాళ్ళందరినీ మళ్లీ సొంత గూటికి రప్పిస్తామని తెలిపారు. తనకు అండగా నిలిచిన కాంగ్రెస్ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎండి రఫీ చేతుల మీదుగా ఆయనకు నియామక పత్రం అందించగా, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ లోథర్, రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడియార్, మహిళా విభాగం అధ్యక్షురాలు మోతా శారద, కాకర్ల హరిబాబు, మట్టా శ్రీనివాస్ గౌడ్ తదితర నాయకులు పుష్పగుచ్చాలు, దుస్సాలువాలతో టీకే విశ్వేశ్వర్రెడ్డిని సత్కరించి అభినందనలు తెలిపారు. ఇదే వేదికపై క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సింథియా రాణికి కూడా నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గడిచిన 18 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి విశ్వేశ్వర్రెడ్డి ఎంతగానో శ్రమించారని అన్నారు. అందుకే ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ తాము పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు జరిగిన విన్నవించగా పార్లమెంట్ కోఆర్డినేటర్గా పదవి అప్పగించారని అన్నారు. ఫిబ్రవరి 2వ తేదీ నాటికి ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణోపాధి హామీ పథకాన్ని ప్రారంభించిన 20 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా షర్మిలారెడ్డి ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్ర చేపడుతున్నారని, దానికి తాము పూర్తి స్థాయిలో మద్దతిస్తున్నామని అన్నారు. రాయలసీమలో 20 రోజులు పర్యటించిన తరువాత ఈ జిల్లా పర్యటనకు వస్తారని, ఆలోగా ఒక కమిటీ ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని సమన్వయం చేసుకునేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సాకా పుల్లారావు, డాక్టర్ వడియార్ శ్రీనివాస్, కాకర్ల హరిబాబు, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ యాళ్ల వీరభద్రరావు, బర్రె సుబ్రహ్మణ్యం, కిషోర్ కుమార్ జైన్, జి రామకృష్ణ, జియేసు, తాడి సూరిబాబు, కొల్లి చిన్న, బత్తిన చంద్రరావు, రాయపూడి శ్రీదేవి, షేక్ జయలలిత, మండూరి ఎస్తర్, కె గ్రేస్, కెవి ఆనంద్ కుమార్, జాలా నట్రాస్ తదితరులు పాల్గొన్నారు. మేడం గారు ఏఐసిసి కేసీ వేణుగోపాల్ గారితో మాట్లాడి ఆర్డర్ చేయి వెంటనే నేను రిలీజ్ చేస్తానని చెప్పి, మరి మనకి రాజమండ్రి పార్లమెంటు కోఆర్డినేటర్గా వైఎస్ షర్మిల గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మేడం గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారికి, అలాగే జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారికి, ముఖ్యంగా లోక్సభ ప్రతిపక్ష నాయకులు మన కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఊహించిన విధంగా ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు వారందరికీ, అలాగే నన్ను వెన్నంటి ఉన్నటువంటి ఈస్ట్ గోదావరిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకి, పెద్దలకి, కార్యకర్తలకి అందరికీ కూడా హృదయపూర్వకంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నాయకులు టీకే విశ్వేశ్వర్రెడ్డి గారు అయితే వారికి జరిగినటువంటి చిన్న ఇబ్బంది అంటే సంస్థాగత నిర్మాణంలో ఇది ఎవరిని కూడా బ్లేమ్ చేయటం కాదు, కానీ ఆ రకమైన ఇబ్బంది కలిగింది. దానికి జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, అభిమానులు, కార్యకర్తలందరూ కూడా ఈ విషయాన్ని మా పిసిసి అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి షర్మిలమ్మ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు దీనిపైన స్పందించి ఏఐసిసితో మాట్లాడి ఏఐసిసి వారి యొక్క ఆదేశాలతో
మా పిసిసి అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు మన విశ్వేశ్వరరెడ్డి గారిని ఈ పార్లమెంట్కి కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది. మరి విజయవాడకి ఈ జిల్లా యావత్ మొత్తం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా మండల స్థాయి నుంచి మొదలుపెట్టి నియోజక స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా మరి వారికి బాసటగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలి. శర్మలరెడ్డి గారి నాయకత్వం బలపరచాలి. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలం చేయాలంటే రెడ్డి గారి నాయకత్వం కావాలనే ఉద్దేశంతో మేమందరం కూడా మరి మన శర్మిల గారిని కలిసాం. మరి శర్మిల గారు కూడా వెంటనే సానుకూలంగా స్పందించి మరి ఏఐసిసి వారితో మాట్లాడి ఏఐసిసి ఆదేశాలతో మరి యొక్క పార్లమెంట్లో ఉండేటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉండేటువంటి పూర్తి బాధ్యతలు పార్లమెంట్ కోఆర్డినేటర్గా మీరు చెయ్యండి. మీకు అండగా మరి మేమందరం కూడా 7 నియోజకవర్గాల అసెంబ్లీ కోఆర్డినేటర్సే కాకుండా ఈ కార్యవర్గం అంతా కూడా మీ వెనకాల ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. మేమంతా కూడా రెడ్డి గారితో కలిసి పనిచేద్దామని చెప్పేసి ఈరోజు ఇక్కడికి వీళ్ళంతా కూడా వచ్చి వారికి బహిరంగానే మద్దతు తెలపడం చాలా సంతోషదాయకం. ఎన్నో అనుభవిస్తున్నటువంటి పెద్ద నాయకులు దేని గురించి పక్కన పెట్టాలి జిల్లా ప్రెసిడెంట్ని? జిల్లా ఎదరికి నడిపించాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక బలం ఎంతో ఉంటేనే కానీ నడిపించలేకుండా ఉన్నాం. నేను ఎంపీకి పోటీ చేయాలి అని చెప్పేసి మార్టిన్ లూథర్ కింగ్ గారు మంచి డబ్బా కొడతాడులే, కొడితే వ్యాధులు రావాలి అంటే కొట్టడం కాదు, మనిషికి పొగిడింపు, బట్టకి జాడింపు, పులుసుకి తాలింపు అని అలా పొగిడితే 7 నియోజకవర్గాలు కూడా డీజే సిస్టమ్ పెట్టి ప్రసారం చేశాను. అది ఈ రోజున మా టీకే విశ్వేశ్వరరెడ్డి గారికి చాలా సులువుగా ఉంది. ఎందుకంటే మొత్తం ఎవరెక్కడ ఉన్నదో కూడా చూసి మేము పనిచేయగలం. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం సిపిఐ కార్యాలయంలో జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త 4 లేబర్ కోడ్స్ను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు పాల్గొని కదం తొక్కాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి సుబ్బారాయుడు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. దీనికి రాష్ట్రంలోని 26 జిల్లాల నుండి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ సలహాదారుడు నెక్కంటి సుబ్బారావు అధ్యక్షత వహించారు. ముందుగా ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు తాటిపక్క మధు స్వాగతం పలికారు. ఏఐటియుసి రాష్ట్ర కోశాధికారి బివివి కొండలరావు మాట్లాడుతూ బడా పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ వ్యక్తులకు కార్మికుల శ్రమను దోచిపెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకువచ్చిందని, దీనివల్ల యావత్ కార్మిక రంగానికి తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి ఉందని ఆయన అన్నారు. అందుకే ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు, ఉద్యోగులు, వ్యవసాయ కార్మికులు, రైతులు భాగస్వాములు అవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. అధ్యక్షత వహించిన నెక్కంటి సుబ్బారావు మాట్లాడుతూ నేటి మున్సిపల్ కార్మికులు ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నారంటే అది ఒక్క ఏఐటియుసి పోరాట ఫలితంగానే అని అన్నారు. సమ్మెలు చేయడం ద్వారానే మున్సిపల్ కార్మికులకు జీతాలు పెరిగాయని, కొన్ని హక్కులు సాధించుకున్నామని ఆయన గుర్తు చేశారు. ఈ కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల హక్కులు కాలరాస్తే సహించేది లేదని ఆయన అన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి సుబ్బారాయుడు మాట్లాడుతూ ఆప్కాస్ కార్మికులను పర్మనెంట్ చేస్తానని గద్దెనెక్కి ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని కుట్ర పన్నుతున్నారని ఆయన విమర్శించారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ సంఘం మార్చి 16, 17, 18 తేదీలలో జరిగే 6వ రాష్ట్ర మహాసభల సందర్భంగా మార్చి 16న వేలాది మందితో కార్మికుల సమరభేరీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పి సుబ్బారాయుడు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐటియుసి జాతీయ కమిటీ సభ్యులు తోకల ప్రసాద్, ఏఐటియుసి తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ కె రాంబాబు, యూనియన్ రాష్ట్ర నేతలు కోటిదాస్, రాజేష్ గౌడ్, కె మల్లేశ్వరరావు, సత్యనారాయణ, దొరస్వామి, భజంత్రి శ్రీనివాస్, కామేష్, జిల్లా నాయకులు రెడ్డి రమణ తదితరులు పాల్గొన్నారు. ట్రైన్లు పెరిగినాయి, కళ్యాణ మండపాలు పెరిగినాయి, రోడ్లు విస్తరణలు పెరిగినాయి. అయినప్పటికీ కూడా పాత పద్ధతుల్లోనే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీనివల్ల కార్మిక వర్గానికి పనివారం పెరుగుతూ ఉన్నది. ఎంత చేసినప్పటికీ కూడా మరి వారు చేసినటువంటి శుభ్రత కనిపించినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఏపీ మున్సిపల్ వర్కర్స్గా మేము కోరేది ఇవాళ జనాభా ప్రాతిపదిక మీద మరి కార్మికుల సంఖ్య పెంచాలనేటువంటిది. అదే రకంగా పుష్కరాలు లేకపోతే ఇతర ఉత్సవాలు జరిగినప్పుడు రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి ఉత్సవాలకి అదనపు సిబ్బందిని కూడా
నియమించాలనేటువంటిది కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో చనిపోయినా రిటైర్డ్ అయినటువంటి వారి స్థానాల్లో కూడా భర్తీ చేయనటువంటి పరిస్థితి. ఆ కార్మికుల యొక్క రావాల్సినటువంటి మరి బట్టలు కానీ, సబ్బులు కానీ, కొబ్బరిలు కానీ అనేక ప్రాంతాల్లో రానటువంటి పరిస్థితి. ప్రతి నెల కూడా 5వ తారీఖు లోపల జీతాలు రావాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా ఆఫ్ కాస్ట్ పేరుతో ఆ జీతాలు నిర్లక్ష్యం లేట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుచేత ఇవాళ మరి కేంద్ర గవర్నమెంటు మరి 10 గంటలు 12 గంటల పనిభారాన్ని ఈ లేబర్ కోడ్ల ద్వారా వర్తింపజేస్తే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మున్సిపల్ వర్కర్సు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రేపు 12వ తారీఖున కూడా దేశవ్యాప్త సమ్మెలో భాగస్వాములు అవుతున్నారు. ఈ అన్ని కోరికలు పరిష్కారం కోసం ఇవాళ ఈ రాజమండ్రి పట్టణంలో 6వ మున్సిపల్ వర్కర్స్ యొక్క మహాసభ జరుపుకుని రాష్ట్ర మున్సిపల్ కార్మికులకు రావాల్సినటువంటి ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి రాయితీల కోసం, అట్లాగే ప్రభుత్వం నిర్బంధించి అమలు జరపడానికి ప్రయత్నం చేసినటువంటి లేబర్ కోర్టులు ఉపసంహరించుకోవాలనేటువంటిది, ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేటువంటిది, ఇవాళ ఆధునికీకరణ యంత్రాలు వచ్చినప్పటికీ కూడా దానికి అనుగుణమైనటువంటి టెక్నీషియన్ని పెట్టవలసినటువంటి అవసరం ఉంది. అయినప్పటికీ కూడా దాన్ని ఉపయోగించకుండా ఈ ఉన్న కార్మికుల ద్వారానే ఆ పనులన్నీ కూడా చేయిస్తూ ఉన్నారు. దేనికి సంబంధించినటువంటి దానికి పెట్టాలనేటువంటిది కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకని మీడియా మిత్రులకు నమస్కారం. ఈ మార్చి 16, 17, 18 తారీఖులలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర 6వ మహాసభలు రాజమండ్రి నగరంలో జరగనున్నాయి. ఈ మహాసభలు అత్యంత కీలకమైనటువంటివి. ఎందుకంటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో జరిగినటువంటి మహాసభలకు సంబంధించి ఆనాటి ఉన్నటువంటి కార్మికుల పరిస్థితులు, స్థితిగతులు, వాటి మీద, తర్వాత ఉమ్మడి తెలంగాణతో కలిపి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులలో జరిగినటువంటి స్థితిగతులు, ఇవాళ నూతనంగా వస్తున్నటువంటి ఎల్పిజి విధానాలు, లిబరేషన్, ప్రైవేటైజేషన్, కార్పొరేషన్ ఇట్లాంటి అంశాలకు సంబంధించినటువంటి ఆర్థిక సరళీకరణ విధానాలు మున్సిపల్ కార్మికుల పట్ల ఏ రకంగా ఈ కార్మిక కుటుంబాలను, కార్మికుల జీవితాలను లేదా కార్మికుల పనులలోకి సంబంధించి చొప్పించుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. వర్క్ ఆఫ్ కాంట్రాక్ట్ పేరుతో తీసుకొస్తున్నటువంటి మార్పులు, వీటన్నిటిపైన సుదీర్ఘంగా చర్చించుకోవడానికి దాదాపు 20,000 మంది మున్సిపల్ కార్మికులతో రాజమండ్రి నగరంలో భారీగా బహిరంగ సభను జరపనున్నాం 16వ తారీఖు. ఈ భారీ బహిరంగ సభకు కూడా ఏఐటీసీ అతిరథ మహారథులు కూడా ఈ సంఘ నిర్మాణాల్లో కీలకమైనటువంటి వాళ్ళు కూడా నేషనల్ జనరల్ సెక్రటరీ అమర్జిత్ కౌర్ గారు, అలాగే వారితో పాటు జాతీయ కార్యదర్శి ఓబ్లెస్ గారు, అలాగే సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా ఈశ్వరయ్య గారు, వారితో పాటు తెలంగాణ, కేరళ, తమిళనాడు, ఒరిస్సాకు సంబంధించినటువంటి మున్సిపల్ నేతలు కూడా ఇక్కడికి నేషనల్ లీడర్స్ కూడా హాజరు కానున్నారు. ఇవాళ మారుతున్నటువంటి కాలానుగుణంగా అవి సఫాయి కర్మచారి కమిషన్ తెస్తున్నటువంటి రూల్స్ ఏంటి, ఇవాళ కొత్తగా లేబర్ కోడ్లలో మార్పులు జరుగుతున్నటువంటివి ఏంటి, ఇట్లాంటి వీటి చాలా అంశాల మీద నిరక్షరాస్యులైనటువంటి మెజారిటీ పీపుల్స్ నిరక్షరాస్యులుగా ఉంటున్నటువంటి ఏకైక రంగం పారిశుద్ధ్యంలో ఇవాళ జరుగుతున్నటువంటి దోపిడీ పైన, దగా పైన ఈ మహాసభలలో భవిష్యత్ పోరాటాలకు నిర్ణయించామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. తెలుగు మ్యాట్రిమోనీ షాదీ.comల ద్వారా మహిళలను మోసం చేస్తున్నాం. మోస్ట్ వాంటెడ్ ఘరానా మోసగాడు ఎట్టకేలకు రాజమహేంద్రవరం 3 టౌన్ పోలీసులకు చిక్కాడు. అతడి వద్ద నుంచి 75 లక్షల బంగారు ఆభరణాలు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నట్టు సెంట్రల్ జోన్ డీఎస్పీ వై శ్రీకాంత్ వెల్లడించారు. స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో శనివారం మధ్యాహ్నం జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీకాంత్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన చల్లా నారాయణ కృష్ణ మ్యాట్రిమోనీ వెబ్సైట్ల ద్వారా మహిళలకు తాను ఒక బంగార వ్యాపారిగా పరిచయం చేసుకొని మోసాలకు పాల్పడుతున్నాడని అన్నారు. హైదరాబాద్, విశాఖపట్నం, కడప, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాలకు చెందిన మహిళలను రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ బస్టాండ్లకు రమ్మని చెప్పి అక్కడ నుండి పుష్కర్ ఘాట్, కోటిలింగాల ఘాట్ వద్దకు ముద్దాయి కార్లలో తీసుకువచ్చి వారిని స్నానాలు చేయించే ముందు వారు ధరించిన బంగారపు వస్తువులను తీసి వారి బ్యాగ్లలో పెట్టుకోమని చెప్పి వారిని పుష్కర్ ఘాట్లలో గోదావరి స్నానాలు చేసిన తర్వాత వారిని దుస్తులు మార్చుకునే గదిలోకి పంపించి పరారవుతుంటాడని వివరించారు. ఈ విధంగా ఇప్పటికే 5 మహిళలను మోసం చేసి వారి వద్ద నుంచి ఆభరణాలు అపహరించుకుని పోవడం జరిగిందన్నారు. అతడి వద్ద నుంచి బంగారు ఆభరణాలు, 2 సెల్ ఫోన్లు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ కేసు ఛేదించిన 3 టౌన్ సిఐ ఏవి అప్పారావు, ఇతర సిబ్బందిని ఆయన అభినందించారు.
నెలల కాలంలో అంటే 2025 ఏప్రిల్ నుంచి మ్యాట్రిమోనియల్ అఫెన్సెస్కి సంబంధించి 5 కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ 5 కేసుల్లో కూడా ఈరోజు ఉదయం 6 గంటలకి మన పుష్కర్ ఘాట్ సమీపంలో ముద్దాయినటువంటి చల్లా నారాయణ అలియాస్ కృష్ణ నారాయణ అలియాస్ నారాయణ కృష్ణ, తండ్రి పేరు కృష్ణప్ప, పి వడ్డూరు గ్రామం పలమనేరు, చిత్తూరు జిల్లా, ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ప్రధానంగా ఏం చేస్తుంటాడంటే ఇతనికి భార్య చనిపోయింది. చనిపోయిన తర్వాత ఇతను మ్యాట్రిమోనియల్ సైట్స్లో అంటే షాదీ.com, తెలుగు మ్యాట్రిమోని ఇట్లాంటి మ్యాట్రిమోనియల్ సైట్స్లో ఈయన ప్రొఫైల్ని పెట్టుకుంటాడు. వేరే వేరే పేర్లతోటి ప్రొఫైల్ని పెట్టుకొని ఇతను గోల్డ్ బిజినెస్ చేస్తున్నట్టు గోవాలో గోల్డ్ బిజినెస్ చేస్తున్నట్టు ప్రొఫైల్ పెట్టుకుంటాడు. ప్రొఫైల్ పెట్టుకొని ఎవరైతే ఒంటరి మహిళలు, వితంతు మహిళలు ఉంటారో వాళ్ళని పెళ్లి చేసుకుంటామని అక్కడ యాడ్స్ ఇస్తారు. వాళ్ళతోటి చాటింగ్ చేస్తూ వాళ్ళని నమ్మించి పెళ్లి చేసుకుంటానని చెప్పి కొంతకాలం వాళ్ళతో సంభాషణ జరిపిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఏ గ్రహ దోషాలు ఉన్నాయి, జాతక దోషాలు ఉన్నాయి, రాజమండ్రిలో పూజ చేయించాలని చెప్పి ఇక్కడికి పుష్కర్ ఘాట్కి తీసుకురావడం, వాళ్ళని అలానే స్నానం చేసేటప్పుడు ఆ నగలన్నీ కూడా ఒక సంచిలో పెట్టించేసేసి పూజారిని తీసుకొని వస్తాను, పూజ సామాన్లు తీసుకొని వస్తానని చెప్పి వెళ్ళిపోతుండేవాడు అనమాట. ఇలా గడిచిన 9 నెలల కాలంలో మనం 5 కంప్లైంట్లు రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ 5 కంప్లైంట్లు కూడా సుమారు బాధితులందరూ కూడా వితంతువులు ఉన్నారు. వారు 340 గ్రాములు బంగారాన్ని కోల్పోయారు. అలానే ఈరోజు మనం అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి 340 గ్రాముల బంగారాన్ని ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. అలానే క్రైమ్కి పాల్పడినటువంటి వెహికల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక ఇన్నోవా వెహికల్, వ్యాగనార్ వెహికల్ ఉన్నాయి. అలానే అతని దగ్గర నుంచి 2 సెల్ ఫోన్స్ని, ఒక వైఫై డివైజ్ని కూడా చేయడం జరిగింది. ఇతను ఏం చేస్తాడంటే ఫోన్ నెంబర్లు అంటే ప్రతి ఇన్సిడెంట్లో కూడా ఒక కొత్త ప్రొఫైల్ని వాడతాడు, ఒక కొత్త ఫోన్ నెంబర్ని వాడతాడు. వాళ్ళతో కాంటాక్ట్ చేసేటప్పుడు వాళ్ళని నమ్మిస్తాడనమాట. నాకు గోల్డ్ బిజినెస్ ఉంది, నేను సూపర్ ఫిల్తీ రిచ్ అని చెప్పి నమ్మించడం. అలానే మా పేరెంట్స్ని పరిచయం చేస్తాను, మీరు మా పేరెంట్స్ దగ్గరికి వచ్చేటప్పుడు పూర్తిగా మీ దగ్గర ఉన్న నగలన్నీ కూడా వేసుకొని రండి అని చెప్పి అలా చేయటం. అలానే గ్రహదోషాలు ఉన్నాయని చెప్పి ఇక్కడికి పుష్కర్ ఘాట్ దగ్గరికి తీసుకురావడం. ఇలా డిఫరెంట్ ఎంఓస్తో అతను వాళ్ళందరినీ చీట్ చేయడం జరిగింది. ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకున్నాం. మా ఎస్పీ గారి డైరెక్షన్స్ మేరకు ఒక స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది. ఈ టీంని లీడ్ చేసిన 3 టౌన్ సిఐ గారు అలానే ఎస్ఐ మిగిలిన సిబ్బంది కూడా అభినందిస్తున్నాము. మేమందరం కూడా ఈ కేసులో చెప్పేది ఏంటంటే మ్యాట్రిమోనియల్ సైట్స్లో ప్రొఫైల్స్ వెరిఫై చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అతని యొక్క పూర్వాపరాలు, యాంటీజెన్స్ అన్ని కూడా వెరిఫై చేసుకోవాలి. బ్లైండ్గా కూడా ఎవరిని నమ్మొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఇతని బాధితులు ఎవరైనా ఉన్నా కూడా ఆయా స్టేషన్లో కనుక కేసులు నమోదు చేసినట్లయితే దాని ప్రకారం కూడా మేము యాక్షన్స్ తీసుకొని వెరిఫై చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రాజమండ్రి 6వ సచివాలయ పరిపాలన కార్యదర్శి దండి వీరభద్రరావును పలువురు సత్కరించారు. సుబ్బారావుపేట 3వ వార్డ్ టీడీపీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్ బొమ్మనమైన శ్రీనివాస్ ఆధ్వర్యంలో 6వ సచివాలయ పరిపాలన కార్యదర్శి దండి వీరభద్రరావు ఇటీవల గణతంత్ర దినోత్సవంలో కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ సేవలకు గుర్తింపుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బొమ్మనమైన శ్రీను మాట్లాడారు. సచివాలయం పరిధిలో ప్రతి సమస్యను పరిష్కరిస్తూ అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని అవార్డులు అందుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 3వ వార్డ్ టీడీపీ యూనిట్ ఇన్ఛార్జ్ జక్కంపూడి అర్జున్, ఆటోనగర్ ప్రెసిడెంట్ గుబ్బల శ్రీనివాస్, శ్యామలాంబ గుడి డైరెక్టర్ అండలూరి చంద్రశేఖర్ పాల్గొన్నారు. అనంతరం వృద్ధులకు, వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నెలవారీ పెన్షన్ల డబ్బులను లబ్ధిదారులకు అందించారు.
ఎవరికి పెన్షన్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏదైనా సరే మేము ఫోన్లు చేస్తుంటే మేము వార్డులో ఉన్న పెద్దలందరం ఉన్నాం. బొమ్మనేని శ్రీనివాస్, నేను కానీ, మన అర్జున్ కానీ, చంద్ర కానీ, బొబ్బుల శ్రీని కానీ ఎవరు ఫోన్ చేసినా సరే ఇమీడియట్గా ఫోన్ చేసి దానికి రెస్పాన్సిబిలిటీ అమ్మటి ఇస్తున్నారండి. చాలా చక్కగా మా 3వ వార్డులో ఈ సచివాలయ సిబ్బంది మాకు చాలా అండదండలుగా ఉన్నారు. అందులో మరి సెక్రటరీ గారు వీరభద్రరావు గారికి ఈ రోజున ఇంత విశిష్ట అవార్డు రావడం అన్నది మాకు చాలా గర్వకారణం అండి, చాలా సంతోషం. ఇటువంటి ఆఫీసర్లు ఇంకా ముందు ఎంతోమందికి సేవ చేయాలని ఈ సుబ్బారావుపేట, నెహ్రూ నగర్, రాజేంద్ర నగర్ స్లమ్ ఏరియా అండి. ఈ 3 పేటలు కూడా స్లమ్ ఏరియాలు. ఈ స్లమ్ ఏరియాలో ఈ సిబ్బంది మన వీరభద్రరావు కాదు, మొత్తం ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఇంటింటికి వెళ్ళి ఇంత ప్రతి ఒక్కరికి ఒక మాటకి 100 మాట అడుగుతారండి ఒక వర్షంలో ఇక్కడ ఈ ఏరియాలో. అలాంటిది అందరినీ కూడా తలలో నాలుకలుగా పనిచేస్తున్న ఈ సిబ్బంది అందరికీ కూడా ఈ రోజు మేము కృతజ్ఞతలు చెప్తూ వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థుల భాగస్వామ్యంతో విజయవంతంగా జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు. రోడ్డు భద్రత పాటించడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత. సృజనాత్మకత కార్యక్రమాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం. ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ వై మేఘా స్వరూప్. గ్రామంలో 1,60,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి. తిరుమల ప్రసాదానికి ఘోర అపచారం. పవిత్ర తిరుమల ప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్రామ్ ఆవేదన. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.